ముక్కోనపు వన్డే టోర్నీలో ఇండియా ఏతో ఇవాళ జరిగిన రసవత్తర మ్యాచ్ లో శ్రీలంక ఏ జట్టు సూపర్ ఓవర్ లో విక్టరీ కొట్టింది. తొలుత ఇద్దరి మధ్య మ్యాచ్ టై కాగా ఆ తర్వాత సూపర్ ఓవర్ ఆడారు. సూపర్ ఓవర్ లో శ్రీలంక విధించిన లక్ష్యాన్ని భారత్ అందుకోలేకపోయింది. తొలి 3 బంతులను సూర్యజ్ షెడ్జీ ఆడగా చివరి 3 బంతులను సూర్యవంశీ ఆడాడు. కానీ సూర్యవంశీ కేవలం 5 రన్స్ మాత్రమే చేశాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ప్లేయర్లు సూర్యవంశీ మధ్య వాగ్వాదం జరిగింది. సూర్యవంశీ లంక ప్లేయర్లు ఒకరిని ఒకరు తోసుకున్నారు. అయితే ఓ లంక ప్లేయర్ వచ్చి ఈ గొడవను ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏ జట్టు 49.2 ఓవర్లలో 265 రన్స్ చేసింది. సూర్యవంశీ 21, రుతురాజ్ 37, సూర్యవంశీ షెడ్జీ 72, విప్రాజ్ నిగమ్ 51 రన్ చేశారు. ఇక చేజింగ్ లో తగ్గ ఫార్ నడిచింది. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడాయి. నిన్నైతే 50 ఓవర్లలో శ్రీలంక ఏ జట్టు 9 వికెట్లు కోల్పోయి 265 రన్సే చేసింది. ఆఖరి బంతికి 2 రన్స్ అవసరం కాగా చెమిక గుణశేఖర రన్అట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ టై కావడంతో శ్రీలంక భారత కెప్టెన్లు సూపర్ ఓవర్ ఆడేందుకు సుముఖతం వ్యక్తం చేశారు. ఓ పక్క మైదానంలో లైట్ డిమ్ అయింది. అయినా కూడా సూపర్ ఓవర్ ఆడారు. కానీ సూపర్ ఓవర్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16 రన్స్ చేసింది. ఇక 15 రన్స్ టార్గెట్ తో సూపర్ ఓవర్ లో బరిలోకి దిగిన భారత్ కేవలం 10 రన్స్ మాత్రమే చేసింది. దీంతో శ్రీలంక ఏ జట్టు విజయం సాధించింది.